హాయ్ అందరికీ. లాస్ట్ టైం ఒక వీడియోలో గవర్నమెంట్ స్కీమ్స్, కొన్ని ఎఫ్డీలు అంటే మనీ ఇన్వెస్ట్మెంట్స్ వాటి గురించి చెప్పాను. అంటే మీ ఫ్యూచర్ కొంచెం సెక్యూర్గా ఉండాలంటే వాటిలో ఎట్లా ఇన్వెస్ట్ చేయండి, లేదా మీకు ఏది సూటబుల్ ఉంటే అది అని చెప్పి ఇంకోటి గోల్డ్ కొనండి అనేసి నా సజెషన్ ఇచ్చాను అప్పుడు. బట్ ఇప్పుడు ఏమనుకుంటున్నా అంటే రీసెంట్గా మోదీ గారు ఒక ఎలక్ట్రానిక్స్ అది మీటింగ్ జరిగింది కదా హైదరాబాద్ మే 10లో. సో ఆ మీటింగ్ ఏం చెప్పారంటే చాలా చెప్పారు, అన్నీ మెన్షన్ చేయట్లా. ఈ గోల్డ్ కొనేయడం అనేది తగ్గించండి అనేసి అన్నారు. గోల్డ్ అని కానివ్వండి, ఆయిల్, ఇంకా కొన్ని అంటే ఇంటర్నేషనల్ మీద స్పెండ్ చేసి తగ్గించండి, ఫారిన్ ట్రిప్స్ ఆపండి, అలా చాలా చెప్పారు. ఎందుకంటే మోడీ గారు ఏ మోటివ్లో ఉన్నారంటే మన యొక్క ఇండియన్ రూపీని పెంచడానికి ట్రై చేస్తున్నారు అన్నమాట. అంటే మన కంట్రీలోనే మన రూపాయి ఖర్చు పెట్టుకుంటూ మన కరెన్సీ రేట్ని అదే ఒక డిమాండ్ పెంచుతాం అనేసి అనుకుంటున్నాడు. ఇప్పుడు మీరు ఈ గోల్డ్లో కానివ్వండి, ఆయిల్లో కానివ్వండి ఏమైనా చేస్తున్నారు అనుకోండి, ఇవన్నీ మనం ఇంపోర్ట్ చేసుకుంటున్నాం అనమాట. అరబ్ కంట్రీస్ నుంచి కానివ్వండి, వేరే కంట్రీస్ నుంచి ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. సో ఎప్పుడైతే మనం ఈ కొనడం వీటిని యూజ్ చేస్తాం కదా, సో అప్పుడు ఏమైందంటే ఇదంతా మనం డాలర్స్లో పెడుతున్నట్టు అనమాట. అందుకే డాలర్స్ రేట్ ఇంక్రీజ్ అయిపోతుంది. అంటే $1 వచ్చేసి అప్పుడెప్పుడు ఒక 5-6 సంవత్సరాల క్రితం 75, 80 అలా ఉంది. ఇప్పుడు కరెంట్ రేట్ తీసుకుంటే 95 ఉంది. అది ఇంకా పెరగచ్చు, ఎందుకంటే మనం ఈ గోల్డ్ కానీ ఆయిల్ మీద ఇన్వెస్ట్ చేస్తుంటే. మోడీ గారు ఆ మీటింగ్లో ఇంకోటి కూడా చెప్పారు, ఎలక్ట్రానిక్ వెహికల్స్ యూజ్ చేయండి, ఇంకా ఈ పెట్రోల్ ఇలాంటి వాటి తగ్గించండి, అవి చాలా చెప్పారు. సో నేను లాస్ట్ టైం మెన్షన్ చేశాను కదా, గోల్డ్ కొనుక్కోండి బెటర్, గవర్నమెంట్ స్కీమ్స్ కంటే అది బెటర్ అని నేను చెప్పాను. బట్ ఇప్పుడు ఏంటంటే నేను అనుకోవడం, ఇదంతా అందరూ ఫాలో చేస్తే ఖచ్చితంగా గోల్డ్ అనేది పెద్ద ప్రాఫిట్ రాదనమాట ఫ్యూచర్లో. అది నా యొక్క ప్రెడిక్షన్ మాత్రమే. ఏమో బంగారం అయితే క్రేజ్ కానీ ఆ పాపులారిటీ కానీ మన సౌత్ ఇండియాలో చాలా బాగుండిద్ది. సో మీకు గోల్డ్ అని ఇన్వెస్ట్మెంటే కాకుండా కొంచెం లుక్ కానివ్వండి, ఒక డిగ్నిటీ కానివ్వండి, అట్రాక్షన్ కోసం కానివ్వండి, ఆర్ మీ యొక్క స్టేటస్ చూపించుకోవడానికైతే కొనుక్కోవాలంటే కొనుక్కోండి. అండ్ నాకు తెలిసి కొంచెం రిటర్న్స్ వస్తాయి ఫ్యూచర్లో, లేదంటే లేదో చెప్పలేము. ఓకే, థ్యాంక్ యూ.